హాయ్ ఫ్రెండ్స్. చూసే స్వప్నం, వేసే అడుగు రెండు ఒకటిగా చేసుకొని పరహితమే తనహితం అంటూ సమాజాన్ని ఎంతో ప్రేమిస్తూ ఒక టీచర్గా పిల్లల భవితను విలువలను తీర్చిదిద్దుతూ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా కవయిత్రిగా సమాజానికి సేవలందిస్తూ అంతేకాక ఇంకొక వైపు తెలంగాణ రాష్ట్ర శరీర అవయవదాన ఉద్యమ అధ్యక్షురాలిగా తెలంగాణ మొత్తం పర్యటించి సదస్సులు ర్యాలీలు నిర్వహిస్తూ అటు కుటుంబాన్ని ఇటు సమాజాన్ని తీర్చిదిద్దుతున్న కాట్రగడ్డ భారతి గారు జనవరి 3వ తేదీన సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల్లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆమె చెప్పిన 4 మాటలు విందామా? అందరికీ నమస్తే అండి. మరి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించబడింది కాబట్టి మహిళా ఉపాధ్యాయులందరికీ మహిళలందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారు, నాకు ఈ స్పెక్ట్తో కానివ్వండి, ఈ అవయవదాన ఉద్యమం అనే దాంతో కానివ్వండి, నాకు గత 12 సంవత్సరాల నుంచి కూడా నాకు దీంతో ఒక అవినాభావ సంబంధం అనేటటువంటిది ఏర్పడింది. డాక్టర్ గూడూరు సీతా మహాలక్ష్మి గారి నేతృత్వంలో తన యొక్క ఏవైతే ఆశయాలు ఉన్నాయో, ఉద్యమం కోసం తను ఎంత విశిష్టంగా సేవలు అందిస్తూ ఉన్నారో ఆ సేవలను చూసి నేను కూడా 11 సంవత్సరాల క్రితము నేను చాలా ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. కేవలం ఒక పుస్తకం ద్వారా నేను మేడం గారితో నేను పరిచయం పెంచుకున్నాను. అది ఆకాశ పుష్పం అనేటటువంటి పుస్తకము. అది అక్కడే వైష్ణవ్ ఒక బాబు సాయి అనేటటువంటి అబ్బాయి బ్రెయిన్ డెత్ అయినప్పుడు 11 సంవత్సరాల క్రితము అక్కడ విశాఖలో ఉండేటటువంటి సీతా మహాలక్ష్మి గారు వారి యొక్క అనుసరణీయులందరూ కూడా కలిసి బాబు బ్రెయిన్ డెత్ అయినప్పుడు ఆయన యొక్క అవయవాల్ని డొనేట్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రైటర్స్ అందరూ కూడా కలిసి ఆకాశ పుష్పం అనేటటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకంలో సాయి వాళ్ళ మదర్ చేసినటువంటి త్యాగం అనేటటువంటిది దాని గురించి ఆ పుస్తకంలో అక్క ముందు మాట రాయడం జరిగింది. ఆ కవయిత్రులు అందరూ కూడా అందులో రచనలు చేయడం జరిగిందనమాట. ఆ పుస్తకం చూసి సహజంగా నేను కవయిత్రిని కాబట్టి నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. అందులో ముందు మాట రాసినటువంటి సీతా మహాలక్ష్మి గారిని వెంటనే నేను పరిచయం చేసుకోవాలి అనేటటువంటి సంకల్పంతో నేను ఫోన్ చేయడం జరిగింది. సీతా మహాలక్ష్మి గారు కూడా వెంటనే స్పందించడం జరిగింది. ఆ రోజు పరిచయమైనటువంటి మా పరిచయము, అందులో నేను నాలో ఉండేటటువంటి ఆశయము, నా సేవాభావము గుర్తించినటువంటి సీతా మహాలక్ష్మి గారు నన్ను ప్రోత్సహిస్తూ ఈ యొక్క ఉద్యమంలో నన్ను ఒక సభ్యురాలుగా నన్ను జాయిన్ చేసుకోవడం జరిగిందనమాట. నేను సహజంగా కవితలు రాస్తూ ఉంటాను కాబట్టి అవయవదానం మీద రాయమని నన్ను ఫస్ట్ ప్రోత్సహించారు. అప్పటి నుంచి నేను నేత్రదానము, అవయవదానము, దేహదానము, రక్తదానము వీటన్నిటి మీద కూడా నేను కవితలు రాస్తూ వచ్చాను. వాటిని అన్నిటినీ కూడా వెన్నెల పుష్పాలు అనేటటువంటి పుస్తకంగా మేము 2015లో మేము ప్రచురించడం జరిగింది. ఈ విధంగా అక్కతోటి ఈ యొక్క ఉద్యమ ప్రయాణంలో ఈరోజు నా స్థాయి, ఒక సభ్యురాలుగా ఉండేటటువంటి నా స్థాయి అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర శరీర అవయవదాతల సంఘానికి ఒక అధ్యక్షురాలు అనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి పదవిని నాకు ఇవ్వడం జరిగింది. నా యొక్క శక్తి మేరకు నేను ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటూ చాలామందిని అవయవదానం వైపు, రక్తదానం వైపు, నేత్రదానం వైపు, అంతేకాకుండా అన్నిటినీ మించినటువంటిది దేహదానం అనేటటువంటిది. ఆ దేహదానాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని విరివిగా మేము చేస్తున్నటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి సేవ అనేటటువంటి సమాజంలోకి వెళ్ళింది. మంచి చైతన్యాన్ని మేము తీసుకురాగలిగాము. అంతేకాకుండా ముఖ్యంగా ఇదివరకు మేము ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళము, ఇప్పుడు వాళ్ళే మా దగ్గరికి వచ్చేసి మేము అవయవదానం చేస్తాం మేడం, మేము దేహదానం చేస్తాము అని చెప్పేసి అని వాళ్ళు ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నారనమాట. కాబట్టి చాలా చాలా నాకు హ్యాపీగా ఉంది. మరి ఈరోజు ఇక్కడ గుంటూరులో జరుగుతున్నటువంటి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ వారు మరియు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఇద్దరు కూడా కలిపి నిర్వహిస్తున్నటువంటి ఈ ఒక మంచి కార్యక్రమానికి మరి తెలంగాణ రాష్ట్రం నుంచి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అండి
మేము విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాము. అఖిల భారత శరీర అవయవదాతల సంఘం తరపున, తెలంగాణ శరీర అవయవదాతల సంఘం తరపున కూడా ఏం విజ్ఞప్తులు చేస్తున్నామంటే, అవయవదాత యొక్క అంత్యక్రియలు అనేటటువంటివి ప్రభుత్వ లాంఛనాలతోటి జరగాలి అనేటటువంటిది. తర్వాత వచ్చేసి ఇంకొకటి, ఏవైతే గణతంత్ర దినోత్సవము ఆగస్టు 15th ఆగస్ట్ నేషనల్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఆ ఫెస్టివల్స్ సందర్భంగా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఆనరింగ్ చెయ్యాలి అనేది ఒకటి అడుగుతున్నాము. మూడోది వచ్చేసి ఇంపార్టెంట్ది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగం అనేటటువంటిది ఇస్తే బాగుంటుంది అని. ఎందుకంటే అవయవదాత కూడా ఒక సైనికుడితో సమానము కాబట్టి సైనికుడికి మనకి ఏ విధమైనటువంటి మర్యాదలు గౌరవం ఇస్తున్నామో అలానే అవయవదాతకి, అవయవదాత యొక్క కుటుంబానికి కూడా అలాంటి వందనం అనేటువంటిది, ఆనరింగ్ అనేటటువంటిది జరగాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ముందుందండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి సంస్థ వాళ్ళందరూ కూడా మన ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసి, శ్రీ నారా చంద్రబాబు నాయుడిని కలిసి విజ్ఞప్తి పత్రం ఇవ్వడం జరిగింది. నెలలోనే జీవో తీసుకురావడం జరిగిందండి. ఇదే ప్రయత్నాలు మేము కూడా మా తెలంగాణ రాష్ట్రంలో వైద్య శాఖాధికారిని, వైద్య రంగ మంత్రివర్యులను కూడా కలిసాము. మేము కూడా విజ్ఞప్తి పత్రము ఇవ్వడం జరిగింది. మా దగ్గర కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అనేటటువంటి ఆశతోటి మేము ఎదురు చూస్తూ ఉన్నాము. సంతోషం మేడం.